పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా ఏలి మరియు సమూయేలు తండ్రులుగా వైఫల్యం చెందారు. దీని నుంచి మనం పాఠాలు నేర్చుకోవడం ఎలా? ఏలి అంటే అది ప్రధాన యాజకుని యొక్క పేరు. ఏలి ఏలి లామా సబక్తానా అనే పదంకు దీనికి సంబంధం లేదు. దేవా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. అదేవిధంగా ఏలియాకు కూడా ప్రవక్త అయినటువంటి ఏలియాకి కూడా సంబంధం లేదు. ఏలి బైబిల్లో అధ్వానకరమైనటువంటి తండ్రులు ఫాదర్స్ ఉన్నారు. అంటే వీరు మంచివారే, దేవునికి విధేయత కలిగిన వారే, కానీ పేరెంట్హుడ్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళంతా వీళ్ళంతా. అంటే తండ్రిగా తమ యొక్క బాధ్యతలను పిల్లల పట్ల క్రమశిక్షణలో వారిని తీర్చిదిద్దలేకపోయారు. అందులో ఏలీ శామ్యూల్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదు సొలొమోను కూడా అదేవిధంగా వారు ఫెయిల్యూర్ ఫాదర్స్. సౌలు కింగ్ మనష్షే మరియు ఆహాజ్, వీటి గురించి వెన్స్డేస్ మాత్రమే డిస్కస్ చేస్తాను. సండేస్ మనము మెయిన్ సెర్మన్లో ఐడియల్ ఫాదర్స్, గుడ్ ఫాదర్స్ గురించి ఒక ఆదివారము, తర్వాత జనరల్గా పేరెంటల్ డ్యూటీ గురించి, ఫైనల్గా 15th ఫాదర్స్ డే గురించి తెలియజేస్తాను. ఏలి అనేటువంటి ఆయన ఎవరో పాత నిబంధన గ్రంథంలో సమూయేలు కాలంలో ఇజ్రాయేలు దేశంలో ప్రధాన యాజకుడిగా, న్యాయమూర్తిగా ఏలి ప్రముఖమైన వాడిగా మనం చూడవచ్చు. అంటే ఏలి దేవాలయంలో ప్రధాన యాజకుడు మరియు న్యాయమూర్తిగా మనము గమనించవచ్చు. షిలోహు టబర్నకిల్ అంటే గుడారం కదా, షిలోహు ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేవాడు. మనందరికీ తెలుసు, ప్రవక్త అయిన సమూయేలుని పెంచడంలో మరి మంచి పాత్ర తీసుకున్నాడు. అయితే ఏలి కుమారులు హాఫ్ని, ఫినియాస్ అనేటువంటి ఇద్దరు కూడా తండ్రి వల్ల వారికి లభించినటువంటి యాజకత్వాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఏలి వారసత్వమే దెబ్బతిని పరిస్థితి వచ్చింది. తమ కుమారులను అదుపులో ఉంచడంలో విఫలమైపోయాడు ఏలి. కాబట్టి దేవుడు కోపించి శిక్ష వేశాడు. వారు చనిపోయే విధంగా చేశాడు. ఒకే రోజుని అదే విధంగా ఆ యొక్క దుర్వార్త విని తర్వాత ఏలి కూడా మరణించినట్లుగా చూడవచ్చు. దేవుని శిక్ష అలాగ వచ్చేస్తుంది. సో ఒక పెద్ద ప్రధాన యాజకుడు, మనం తెలుగులో చెప్తాం కదా, పండిత పుత్ర పరమసొంట అనేటువంటి ఒక నానుడి ఉంది. ఒక ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు డైరెక్షన్లో హన్నా కుమారుడు సమూయేలు చిన్నప్పటి నుంచి ఏలీ దగ్గరే ఆ యాజకునికి సేవకుడుగా అభివృద్ధి పొందాడు. సో ఏలీ సమూయేలు రిలేషన్ మనం చూస్తే ఇక్కడ ఏలీ చాలా ఆ, భయభక్తులతో ఉండే విధంగా సమూయేలుని పెంచాడు చిన్నప్పటి నుంచి కూడా ఆ మందిరంలోనే. అయితే దానికి కాంట్రాస్ట్గా విరుద్ధంగా సొంత కుమారులు దేవునికి వ్యతిరేకంగా తయారైపోయారు. సుమారు ఇజ్రాయేల్కి 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా సేవ చేశాడు ఈ ప్రధాన యాజకుడైనటువంటి ఏలి. ఆ యాజక వంశముతో పాటు జడ్జిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈయనే అని మనము 1 సమూయేలు 4:18లో కూడా చెప్పచ్చు. హన్నా
పిల్లలు పుట్టకుండా ఉన్నప్పుడు ఆ సిలోహు మందిరంలోనికి వచ్చి తీవ్రమైన వ్యాధితో ప్రార్థన చేసినప్పుడు ఆమె ఆమెకు మంచి దయను చూపించాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దయ కలిగిన వాడు, మంచి యాజకుడు, సమూయేలు పట్ల ప్రేమను కలిగి చిన్నప్పటి నుంచి కూడా హన్నా విన్నపాన్ని అంగీకరించాడు. దేవుని యొక్క కట్టడలను బోధిస్తూ ఉండేవాడు. అలాగన సమూయేలు అభివృద్ధి పొందాడు. అయితే తన కుమారులు, సొంత కుమారులు గద్దించడంలో విఫలమైపోయాడు. వారు దేవుని ఆజ్ఞలను పాటించకుండా దేవుడి మాటలు దేవుని క్రమశిక్షణలో లేకపోవడం అనేది ఏలీ తప్పు కాదు కానీ వారు ఆ విధంగా వ్యతిరేక భావంతో ఉండేవారు. అదే విధముగా వారు ఏదో విధంగా మారే విధంగా ఏలీ ప్రయత్నం చేయలేదు. ఏదో మాట అనేసి వదిలేశాడు కానీ వారు తమ తప్పిదాల నుంచి బయటకు వచ్చే విధంగా ఏలీ ప్రయత్నం చేయలేదు. సో ఆ విధంగా ఒక పనికిరాని వ్యక్తులుగా మారిపోయారు ఈ ఫినియాస్, హాఫ్ని అనేటువంటి వారు. మనం మళ్ళా ఒకసారి చూస్తే ఏలి ప్రధాన యాజకుడు 40 సంవత్సరాలు యాజకత్వంలో ఉండి న్యాయమూర్తిగా కూడా చూశాడు, జడ్జిగా. హన్నా, సమూయేలు కథలో ఏలి ఒక పాత్రను పోషించాడు. గొడ్రాలిగా ఆమె ఉన్నప్పుడు, తర్వాత గర్భం దాల్చినప్పుడు ఆమె ఆశీర్వాదాన్ని పొందింది. కుమారులు మాత్రం చాలా దుర్మార్గంగా మారిపోయారు. దేవునికి వ్యతిరేకంగా అవినీతి దుష్ప్రవర్తనతో ఉన్నప్పటికీ, కుమారులను మందలించినప్పటికీ వారి పాపపు చర్యలను నిరోధించలేకపోయాడు. చివరికి వారి ఇరువురు కూడా ఆ, ఒక జరిగినటువంటి యుద్ధంలో ఫిలిస్తీయులు మందసాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో కుమారులు మరణించారు. ఏలీ కూడా మరి కుమారుల మరణము, మందసాన్ని స్వాధీనం చేసుకున్న వార్త విన్నప్పుడు ఏలి వెనకకు పడి మెడ విరిగి 98 సంవత్సరాల్లో మరణించాడు. దీనివల్ల మనం ఏమి నేర్చుకుంటాము అంటే, చిన్నప్పటి నుంచి కూడా బాలుడు నడవలసిన మార్గమును వాడికి చిన్ననాడే చెప్పాలి మనం. చెప్పి ఏదో విధంగా మారేటట్టు చేయాలి. పిల్లలకు మార్గనిర్దేశకం చేయడంలో తల్లిదండ్రులకు బాధ్యత చాలా ఉన్నది. విఫలమైతే పరిణామాలు ఏలి కథ వలె ఉంటుంది కనుక మనకు ఒక హెచ్చరిక. సో ఆ విధంగా ఏలి కుమారులను గద్దించినప్పటికీ ఆ వారి ప్రవర్తనను సరిదిద్దడానికి తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. వంశ పారంపర్య వంశం నాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంక వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలేంటి, తప్పిదాలేంటి మనం చూస్తున్నప్పుడు వారు కూడా యాజకులయ్యారు. తండ్రి యొక్క బాధ్యతలను వారు స్వీకరించారు వృద్ధుడైపోయినప్పుడు ఏలి. వీళ్ళు వ్యక్తిగత లాభం కోసం అనైతికమైనటువంటి వ్యక్తిగత లాభం కోసం, ధనార్జన కోసం వీరు ప్రయత్నం చేస్తుండేవారు. అనైతిక ప్రవర్తన, అక్కడ గుడారంలో సేవ చేస్తున్నటువంటి స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నారు. ఈ విధముగా వారు బలులు అర్పించినప్పుడు కూడా బలుల్లో మంచి భాగాన్ని వారు స్వీకరిస్తూ ఉండేవారు. అంటే బలుల నుండి ఉత్తమమైనటువంటి మాంసాన్ని వాళ్ళ ముందే తీసుకునేవారు. సో గుడారం వెలుపల ఉన్నటువంటి స్త్రీలతో లైంగిక సంబంధాలు, గుడారం వెలుపల సేవ చేస్తున్నటువంటి వారితో ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకునేవారు వీళ్ళిద్దరూ. అప్పటికే వాళ్ళు యాజకులు, దేవుణ్ణి ఆరాధించే పవిత్ర స్థలాన్ని వీరు కలుషితం చేస్తారు. వీళ్ళని మందలిద్దామని తిట్టాడు కానీ వాళ్ళు మారే విధముగా ఏలి కృషి చేయలేకపోయాడని గ్రంథంలో చెప్పబడుతుంది. లంచాలు స్వీకరించడం, అన్యాయమైన లాభం పొందడం, దేవుని బలిలో మంచి మాంసాన్ని తీసుకోవడం, ఇలాంటివి ఏమీ కూడా దేవునికి ఇష్టం లేదు. స్త్రీలతో అనైతిక సాంగత్యం పెట్టుకోవడం.
సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 22, 23, 24, 25 కూడా చూద్దాం. ఏలి బహువృద్ధుడాయన ఇశ్రాయేలీయులకు తన కుమారులకు చేసిన కార్యములు, వారు ప్రత్యక్ష గుడారమందు ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకు అంటే లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి మాట చెవిని పడగా వారిని పిలిచిట్లనను. ఏలి విన్నాడు వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు. యాజకులుగా వారిని అభిషేకించినప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే ఆ బలుల్లో మంచి మాంసాన్ని తీసేసుకోవడము, ఆ గుడారం వెలుపల ఉన్నటువంటి స్త్రీలతో ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకోవడము, అదేవిధంగా ఆ, దుర్వినియోగం చేయడం దేవుని యొక్క సొమ్మును ఆ విధంగా ఉండేటప్పుడు పిలిచాడు. 23వ వచనంలో అంటాడు, మరి మీరు చాలా చెడ్డ కార్యాలు చేస్తున్నారు, ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. 24వ వచనంలో అంటాడు, నా కుమారులారా ఇలాగ చేయకండి, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు, మీరు దేవుని ఆజ్ఞలను మీరు పాటించట్లేదు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు అని అంటూ 25వ వచనంలో అంటాడు. మొదటి సామెయలు 2వ అధ్యాయం 25వ వచనంలో, నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని, అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్గా తప్పు చేస్తే, సిన్ చేస్తే దేవుడు విమర్శిస్తాడు కానీ యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను? అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. అప్పటికే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. వీళ్ళ దుర్మార్గాల్ని ఇంకా ఆపలేకపోతున్నామని, వీళ్ళని చంపేద్దామని, ఫినియాస్ ఆఫ్నీలను చంపేద్దామని నిర్ణయం చేసుకున్నాడు. ఆ దేవుని యొక్క తండ్రి ఏలి ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. 34వ వచనంలో అంటాడు, నీ ఇద్దరు కుమారులైనటువంటి హోఫ్ని, ఫినియాసులు మరి వారు ఇద్దరు కూడా చనిపోతారు ఒక్కరోజే అని చెప్తాడు. అదే రోజు ఇంకా ఈ అధ్యాయం మీరు 2వ అధ్యాయం చదివితే ఆ, కొన్ని దినాలకి ఏలి బెంగ పెట్టుకొని మెడ విరిగి చనిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఏలి చేసినటువంటి తప్పు చెప్పాడు కదా. సమూయేలుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో దేవుడికి ఇంకా కొన్ని ఫాల్ట్స్ కనిపించాయి ఏలీలో. అవి ఏంటంటే, నా నివాస స్థలమందు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించున్నారు? మరి పాత నిబంధన కాలంలో బలులు ఇవన్నీ ఉండేవి కదా. అందులో బెటర్ బెస్ట్ ఫ్లెష్ని, బెస్ట్ పార్ట్స్ అనేవి తీసేసుకునేవారు ముందు, దేవునికి ఇచ్చే ముందుగానే. ఆ విధముగా శ్రేష్టమైన భాగాలు తీసేసుకుంటున్నారని ఇక్కడ రాశాడు. ఏలి కూడా నాకంటే నీ కుమారులే ఎక్కువగా ఉన్నట్టుగా నువ్వు చూస్తున్నావు. ఆనర్ యువర్ సన్స్ అండ్ అబౌవ్ మీ. మన బిడ్డలు మనకు ప్రేమే, కానీ దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించకూడదు అని దేవుని మాటలు. 1 సామెయేలు 3:13 ఏమంటాడంటే, తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఏలి ఎరిగిండియు వారిని అడ్డగించలేదు కనుక ఏలి ఇంటికి నిత్యమైన శిక్ష వచ్చింది. అంటే పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఎరిగున్నప్పుడు వారిని కంట్రోల్ చేయలేకపోయాడు. ఏదో మాట వరుసకంటున్నాడు కానీ తగిన చర్యలు తీసుకోలేకపోయాడు. ఆ విధముగా ఒక ఫెయిల్యూర్ ఫాదర్గా ఏలిని మనం చూస్తున్నాం ఇక్కడ. సో బిడ్డలకు మనము తప్పులు సహజంగా చేస్తారు, వాళ్ళని చెబుతాము. సంఘములో వారు కూడా తప్పులు చేస్తారు, ఇద్దరు ముగ్గురు కలిపి వాళ్ళతో మాట్లాడమని చెప్పాడు. సంఘంలో తప్పు అయితే ఇంట్లో అమ్మా నాన్నలు కలిపి చెప్పాలి, బాబు తప్పని. ఏదో విధముగా ఆ తప్పుడు త్రోవ నుంచి వారిని తప్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డల కోసం ఇటువంటి నియమాలు పెట్టాడు. ఒకవేళ కుమారులు కానీ కుమార్తెలు కానీ తప్పిదాలు చేస్తున్నట్లయితే
ఆ తప్పిదాల నుంచి ఏ విధముగా వారు బయటకు వస్తారని తల్లిదండ్రులు కృషి చేయాలని ఏలి యొక్క కుమారుల నుంచి మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ అదే సమయంలో ఏలి ప్రవక్త సామ్యులకు మంచి సంబంధం ఉంది. అతనికి సొంత వైఫల్యాలు ఉన్నాయి. ఓన్ హౌస్లో పిల్లల్ని సరిగ్గా వాళ్ళు సక్రమమైన మార్గంలో మంచి యాజకులుగా తయారు చేయలేదు. కానీ సమూయేలు గుడారంలో ఉన్నప్పుడు అతన్ని పెరుగుతున్నప్పుడు దేవుని మార్గాలను బోధించేవాడు. బహుశా ఫినియాస్ ఆఫ్నీలు దేవుని మార్గాలు బోధించినప్పటికీ వినేవారు కాదేమో. ఆ విధంగా స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఏలి సంరక్షణలో పెరిగాడు. ఎవరు? సమూయేలు. అంటే చూడండి, ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారంటే కొంతమంది దేవుని పట్ల ఆసక్తి చూపిస్తారు, దేవుని మాటలు వింటారు. కొంతమంది వినకపోవచ్చును. అందరూ విని అందరూ జాగ్రత్తగా ఉంటే ఇంకా చాలా గొడవే లేదు. కానీ అందరూ ఒకేలాగా ఉండరు కదా! ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు కూడా ఒకేలాగా ఉండరు. కాబట్టి అందరూ కూడా తల్లి, తండ్రి, బిడ్డలు మొత్తం అందరూ కూడా కుటుంబ వ్యవస్థలో అందరూ కూడా దేవుని పట్ల విధేయత, దేవునికి పట్ల భయము కలిగి ఉండాలి. మనం కొత్త నిబంధన క్రైస్తవులం కాబట్టి యేసు ఇచ్చేటువంటి వాగ్దానాలను మనం నమ్మాలి. యేసు రక్తము ద్వారా మనకు కలిగిన విడుదలను బట్టి దేవుని ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. తల్లిదండ్రులకు పాఠాలు ఏంటంటే ఏలి కథ నుంచి క్రమశిక్షణలో బిడ్డలను పెంచవలెను. ఒకవేళ క్రమశిక్షణ దాటి వెళ్ళిపోతుంటే ఏదో విధంగా వారిని దారికి తీసుకొనవలెను. కుటుంబములో కుటుంబములో పాపాలను పరిష్కరించడానికి నిర్లక్ష్యం చేస్తే ఏలి వలె హఠాత్తు మరణ ఏలి కుమారుల వలె ఒకే రోజున వాళ్ళిద్దరూ చనిపోయారు. ఆ విధంగా దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. ఇది ఏలి జీవిత కథ. అంటే ఏలి ఈజ్ ఎ గుడ్ మ్యాన్. చాలా మంచోడు పాపం. ఆ హన్నా పట్ల దయ చూపించాడు. హన్నా కుమారుణ్ణి మరి నీ మందిరంలో పెంచు అంటే పెంచాడు. దేవుని మార్గాల్ని సమూయేలుకు బోధించాడు. సమూయేలు కూడా గొప్ప ప్రవక్తగా మారే విధంగా చేశాడు. అదే టైంలో సొంత కుమారులు మాట వినకపోవడం వల్ల వారిని ఇంకెక్కువగా వాళ్ళని బహుశా ప్రెషర్ చేయలేదేమో. ఆ విధంగా వారు వినలేదేమో. వాళ్ళొక దుర్మార్గులుగా దేవుని యొక్క శిక్షకు గురయ్యారు. రెండవ పేరెంట్ని చూస్తున్నాం, ప్రాఫెట్ శామ్యూల్. ఇక్కడ శామ్యూలు, సమూయేలు ప్రవక్త, యాజకుడు అనకూడదు, రాజు అని కూడా అనకూడదు. సమూయేలు కుమారులు యోవేలు, అబిజా. సమూయేలు కుమారులు యోవేలు మరియు అబియా. సమూయేలు కూడా తను పెంచిన ఆమ్, యాజకుడు ఏలి వలె ఒక ఫెయిల్యూర్ ఫాదర్. అవన్నీ చర్చిద్దాం. బైబిల్లో సమూయేలు ఒక కీలకమైన వ్యక్తి. ఇతను పూజారి సహాయకుడు, అంటే యాజకుడు కాదు కానీ యాజకునికి సహాయం చేసేవాడు, ప్రవక్త, ఇజ్రాయేల్ యొక్క చివరి న్యాయమూర్తిగా మనం చూడవచ్చును. న్యాయాధిపతుల యుగం నుంచి ఇజ్రాయెల్ చరిత్రలో న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. ఆయన కీలక పాత్ర వహించాడు. మొట్టమొదటి రాజు ఇజ్రాయెల్కి సౌలు, తర్వాత దావీదును ఈయనే అభిషేకించాడు. సమూయేలు అంటే దేవుని పేరు, దేవుడు విన్నాడు. గాడ్ హ్యాస్ హ్యాడ్, అందుకే పేరు పెట్టుకుంది అన్న, నేమ్ ఆఫ్ గాడ్. ఇంకా సమూయేలు విషయానికి వస్తే సమూయేల్ ఈజ్ ఎ ప్రాఫెట్ అంటున్నాం కదా. ఓవర్స్ ఈ ప్రీస్ట్ సర్వీస్. యాజకుడు ఏం చేస్తున్నాడో యాజకుడుకి సహాయకుడిగా ఉండేవాడు, ఒక జడ్జిగా కూడా అయ్యాడు. ప్రవక్త జరగబోయేటువంటి విషయాలను చెప్పే విధంగా ఒక ప్రవక్తగా ఉన్నాడు. షిలోహ్ గుడారంలో, షిలోహ్ టబర్నకిల్లో మతపరమైన ఆచారాలు మరియు ఆ ఆ యొక్క కస్టమ్స్ అన్ని కూడా పాటించడానికి ఉపయోగపడేవాడు. సమూయేలు ఇజ్రాయేల్ ప్రజల మధ్య వివాదాలను పరిష్కరించేవాడు.
సంఘర్షణ సమయాల్లో ఇజ్రాయెల్ను కూడా నడిపించేవాడు. రాజరికము, న్యాయాధిపతులు, తర్వాత రాజకీయ రంగంలో అతను చివరి న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, లాస్ట్ జడ్జ్. సో సమూయేలు కూడా ఒక గొప్ప దేవుని సేవకుడే, ప్రవక్త. ఇందులో ఏమీ ఆ, అనుమానం లేదు. అయితే ఇక్కడ బైబిల్‌లో మరణం తర్వాత మళ్ళా ఒక ఆత్మలాగా కనిపించినటువంటి ఏకైక వ్యక్తి సమూయేలు. సౌలుకి మరణం తర్వాత సౌలు కావాలనుకుంటే ఆ, మరి ఆత్మలాగా వచ్చినట్లుగా ఇతనే ఒక్కడే గురించే రాయబడి ఉంది, ఇంకెక్కడ ఎవరి గురించి రాయబడలేదు. నమ్మకమైన సేవకుడు, విశ్వాసము విధేయతతో కూడిన జీవితాన్ని గడిపాడు. దేవుని వాక్యాన్ని కూడా చెబుతూ ఉండేవాడు సమూయేలు. సమూయేలు ప్రత్యేకంగా సమూయేలు మొదటి గ్రంథము, రెండవ సమూయేలు, ఈ ఈ ఈ సమూయేలు జీవితము, సమూయేలు పెరుగుదల, ఇవన్నీ కూడా దావీదు కథ, సౌలు పెరుగుదల, ఇవన్నీ కూడా మొదటి సమూయేలు, రెండవ సమూయేలులో ఉంటాయి. ఈ గ్రంథాలన్నీ కూడా దేవుని శక్తి, దేవుని పట్ల అవిధేయతగా ఉంటే ఏ పరిణామాలు వస్తాయి, విశ్వాసంగా ఉండే ప్రాముఖ్యత, మరియు భవిష్యత్ రాజు త్వరలో రారాజుగా మెస్సియా రాబోతున్నాడు, ముందుగానే ఆయన బాలుడిగా వచ్చాడు, ఇటువంటి వాగ్దానాలపై ఈ పుస్తకాలు దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఒక మిలిటరీ లీడర్గా ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి కూడా వెళ్ళాడు. అలాగే ప్రార్థించేవాడు దైవపు ఇంటర్వెన్షన్ కొరకు, జోక్యం కోసం. ఆ, న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత రాజులుగా మొట్టమొదట మరి ఆ, దావీదును అభిషేకించాడు రాజుగా. ఒబీడియన్స్ టు గాడ్, దేవునికి విధేయత. దేవుని ఆజ్ఞలు కష్టంగా ఉన్నా, దేవుని ఆజ్ఞలు పెద్దగా అవి ప్రాచుర్యము పొందలేకపోతున్నప్పటికీ సమూయేలు వాటి పట్ల అచంచల విధేయత కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఆజ్ఞలు కష్టమని మానేయకుండా వాటిని మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆజ్ఞలు పాటించే విధముగా కష్టంగా ఉన్నా మరి అతను వాటిని విధేయతగా పాటించేవాడు. సో యాక్చువల్గా మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 7-13లో సమూయేలు వంశావళి లేవి వంశావళితో కలిపినప్పుడు సమూయేలు యాజకుడు అవ్వాలి, కానీ యాజకుడు అని పేర్కొనడానికి అవకాశం లేదు. ఒక సేవకుడు, యాజకుని సేవకుడు, లేవి వంశస్థుడే. కానీ అంటే ఆ దేవుని సన్నిధిలో ఉన్నందున ఆ షిలోహులో దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆయన నారతో చేసిన ఏఫోదును ధరించాడు. కనుక నారతో చేసిన ఏఫోద్ అంటే ప్రీస్ట్ అనేటువంటి అవకాశం ఉన్నది యాజకుడు, కానీ సన్నిధిలో ఉన్నప్పుడు ఏఫోదును ధరించాలి. ఏలికి సహాయకుడిగానే ఉన్నాడు. ఇంకా ఫాదర్హుడ్ వస్తే మరి టోటల్ ఫెయిల్యూర్ ఫాదర్ యాజ్ ఏలి అని చెప్పడం జరిగింది. తండ్రిగా సమూయేలు వైఫల్యం చెందాడు, ఎందుకంటే కుమారులు దుష్టులుగా ఆ, ప్రజల్ని ప్రేమగా చూసేవారు కాదు. ఆ, వాళ్ళని తిరస్కరించారు. ప్రజలంతా కూడా తిరస్కరించి మాకు రాజు కావాలంటే ఇంకా దావీదుని తీసుకొచ్చాడు. సమూయేలు కుమారులు యావేలు, అబియా తమ తండ్రి నీతి మార్గం నుంచి తప్పుకుని నిజాయితీ లేని లాభంతో లంచాలు స్వీకరించడంలో, న్యాయాన్ని వక్రించడంలో వీళ్ళు పడైపోయారు. సమూయేలు కుమారులు వైఫల్యము అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే తగినటువంటి విధముగా సామ్యులు క్రమశిక్షణ చేయలేదు, సరిదిద్దలేదు. దానికి సమూయేలు అసమర్థత కారణమని మనం చూడవచ్చు. మాకు ఇంక న్యాయాధిపతులు వద్దు, మాకు రాజులు కావాలనేటువంటి కోరికను ప్రజలు అడగడానికి అవకాశం వచ్చింది. మొదటి సమూయేలు 8:3లో ఏమి రాయబడి ఉందంటే సమూయేలు కుమారులు ఇద్దరు కూడా దేవుని మార్గాల్లో నడవలేదు, అక్రమ సంపాదన, లంచాలు, న్యాయాన్ని వక్రించడం, వీళ్ళు సొంత నీతి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవారు.
కొన్ని వాక్యాలు చూద్దాం. మొదటి సమూయేలు 8:1-6లో సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించింది. ఏలీ ఏమో వృద్ధుడైనప్పుడు యాజకులుగా చేశాడు. తండ్రి యొక్క ఆ వృత్తి వారికి వంశ పారంపర్యంగా వారికి వచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులుగా చేసేసాడు. యావేలును అబియాను. యూజువల్గా అవి ఆమ్, సంస్థాగతమైనటువంటి పదవులకి హెరిడిటరీగా ఈ పదవులన్నీ వెళ్తూ ఉండేవి పూర్వకాలంలో. అయితే ఈ న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు ప్రవర్తన ఆ దేవుని పట్ల గౌరవంతో తండ్రి ప్రవర్తనను అనుసరించలేదు. ధనాపేక్షలే లంచం పుచ్చుకొని న్యాయాన్ని అడ్డంగా ఆ, అన్యాయమైన న్యాయంగా చెప్పేస్తూ ఉండేవారు వీళ్ళు. అయితే ఇక్కడ స్త్రీల గురించి పెద్దగా ఏమీ లేదు, కానీ ఫినియాస్ ఆఫ్ని వలె పేర్కొనలేదు, కానీ ధనాపేక్ష, లంచాలు పుచ్చుకోవడం, అన్యాయంగా న్యాయాన్ని వ్యతిరేకించడం, ఇట్లాంటి విషయాలు మాత్రం క్లియర్గా ఉన్నాయి. కనుక వాళ్ళంతా ఇంకా వీరి యొక్క ప్రవర్తనతో విసిగిపోయి, న్యాయాధిపతులు అంటే ఇంచుమించు రాజుల కింద లెక్క. ఆ రోజుల్లో న్యాయాధిపతుల కాలం అయిన తర్వాత రాజులు వచ్చారు. 5వ వచనంలో, నువ్వు వృద్ధుడైపోయావు సమూయేలు, నీ కుమారుల ప్రవర్తన కూడా మంచి ప్రవర్తనగా లేదు. సకల జనులు మాకొక రాజు కావాలని అంటున్నారు అన్న మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను దేవుడు వాళ్ళ తండ్రి వల్ల పిల్లలకు, యోవేలుకు, అంటే యోవేల్ అంటే ఇంగ్లీష్లో జోయల్, అబియాకు కలిగినటువంటి ఆధిక్యతలను వారి యొక్క దుష్ప్రవర్తన వల్ల వారు పోగొట్టుకున్నారు. సో సమూయేలు ఏం తప్పు చేశాడు? సమూయేల్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ప్రాఫిట్, గుడ్ మ్యాన్, చాలా మంచోడే. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెప్పొచ్చు, పండిత పుత్ర పరమశుంఠలాగా సమూయేలు కుమారులు మందలించే ఉండొచ్చు, కానీ బిడ్డలు వినకుండా అవినీతి పద్ధతులను కొనసాగించారు. తండ్రి క్రమశిక్షణ ప్రభావవంతంగా లేకపోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే చెప్పడమే కాకుండా వారిని ఏదో విధంగా మార్చే విధంగా ప్రేమతో చెప్పడము, గట్టిగా మందలించటము, ఏదో చెయ్యాలని దేవుని యొక్క ఉద్దేశం. సో వాళ్ళు మారలేదు. టోటల్ ఫెయిల్యూర్ ఫాదర్హుడ్కి ఏలీని, సమూయేలును ఎందుకు ఉదాహరణగా చెప్తున్నామంటే, వారు బిడలను కంట్రోల్ చేయలేకపోయారు. ఏలి గురించి చెప్పడం అయితే, నాకంటే ఎక్కువగా దేవుడు అంటాడు, నాకంటే ఎక్కువగా నీ కుమారులను హెచ్చిస్తున్నావు అనే మాట కూడా అంటాడు. అంటే బిడ్డల పట్ల ప్రేమ ఉండవచ్చును, కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమ, ప్రతిదానికంటే వారికే ప్రాధాన్యత ఇస్తే ఇలా భ్రష్టులుగా అయిపోతారు అన్నదానికి ఏలి కుమారులు, సమూయేలు కుమారులు గొప్ప ఉదాహరణగా చెప్పచ్చు. తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ బిడ్డల మీద లేకపోతే అవి చాలా దుష్పరిణామాలు వచ్చేస్తాయి. రాజు కావాలన్నారు, ప్రజలంతా నిరాశ చెందిపోయారు, రాజు కోసం అడిగారు. మరి రాజు, కొత్త రాజుని వారు ఆ, వారు ఆమ్, సంపాదించుకున్నారు. దావీదును సమూయేలు అభిషేకించేశాడు రాజుగా. పేరెంట్స్కి ఏంటి ఇందులోంచి నేర్చుకోవాల్సినటువంటి, న్యూ టెస్టిమెంట్ పేరెంట్స్కి కొత్త నిబంధన, పాత నిబంధన కాలంలో ఇద్దరు పేరెంట్స్ నుంచి, ఇద్దరి యొక్క ఫెయిల్యూర్ పేరెంట్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? కుమారులు దుష్టత్వ విషయంలో దుష్టులైన ఆధ్యాత్మిక నాయకులుగా కొనసాగించాడు వాళ్ళని. ఏలీ ముఖ్యంగా ఇక్కడేమో జడ్జిలుగా, న్యాయాధిపతులుగా నియమించేస్తాడు. వాళ్ళకి అర్హత ఏంటి? దేవునికి విధేయులుగా ఉంటున్నారా లేదా అనే విషయం ఇక్కడ మనం గమనించవచ్చు. సో విధులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ లేదు వీళ్ళకి. అటువంటి వాడిని పదవుల్లో పెడితే ఈ విధంగా ఉంటుంది. కనుక దేవుని పనిని కొనసాగించాలి అంటే బిడ్డలు
దేవుని క్రమశిక్షణలో తండ్రి చెప్పినట్లు వినవలెను. తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో ఉండవలను. దేవుని సేవే కాదు, బయట మనము ఉద్యోగాలు చేసుకోవచ్చు. బయట జీవితంలో మనము కూడా భాగస్థులం అవుతా ఉంటాము. బయట జీవితాల్లో కూడా మనకు దుష్ట ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు లేకపోతే మనకు గుర్తింపు ఉండదు. ఫినియాసు హాఫినీలు ఒకే రోజు యుద్ధంలో చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. అలాగే చచ్చిపోయాడు. కొన్ని రోజులకి మెడ విరిగి తండ్రి చచ్చిపోయాడు. సో ఇలాంటి దుష్పరిణామాలు ఉంటాయి అని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. కనుక ప్రియ విశ్వాసులారా, తండ్రులారా లేక బిడ్డలారా, మీరు తండ్రులు అవుతారు కాబట్టి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని పనిలో నమ్మకంగా పాల్గొనుట, మన ప్రవర్తనలో నిజాయితీగా మనం ఉండడము, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండడము, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి రావాలి. మన సంఘంలో అందరికి కూడా ఇలాంటి మంచి ఆ, విషయాల్లో తల్లిదండ్రులు శిక్షణ ఇస్తున్నారు, లేక పాస్టర్ గారు చెప్పే వాక్యాలు వింటూ తమ జీవితాలను మార్చుకుంటున్నందుకు దేవునికి స్తుతులు స్తోత్రములు. అంటే ఏలీ గొప్ప ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడికి సేవ చేసేటువంటి వాడు ఆ, ప్రవక్త అయినటువంటి సమూయేలు. మరి ఆయన న్యాయాధిపతి కూడా. బెడల్ను వారసత్వంగా న్యాయాధిపతిగా చేశాడు. ఆ యో జోయల్ని, అబియాని. ఫినియాసు ఆఫ్నీలను ప్రధాన యాజకుడు కాబట్టి యాజకులుగా చేశాడు. కానీ వారి పొజిషన్స్ని వారు కోల్పోవడమే కాకుండా వారు నాశనమైపోయే విధముగా దేవుని ఉగ్రతను తన మీదకి తీసుకొచ్చారు. గ్రంథంలో మరి ఆ విధంగా అయిపోవడానికి కారణము తల్లిదండ్రుల వైఫల్యం అన్నట్లుగా మనం చూస్తున్నాం. చెప్పినప్పటికీ వారు మారలేదు. అయితే వారు మారే విధముగా వారిని మార్చేటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఒకటికి రెండు సార్లు చెబుతాం, పూర్తిగా ఇంకా మారే విధంగా నయానో భయానో వారిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించాలన్నదే ఈ పాఠముల యొక్క ఉద్దేశం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థించుకుందాం. మన సోదరులు వరుస క్రమంలో మనం బ్రియాన్ మోజెస్, దీపక్ ప్రైజ్, సన్నీ, నాగేశ్వర గారు, ఈరోజు వివేక్ కూడా ప్రార్థన చేస్తాడు. చివరిగా సోదరులు అజయ్. ఈ క్రమంలో వెళ్దాం. ఉం? సాయి పవన్ కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థన చేయండి. సాయి పవన్ దూరంలో ఉంటున్నాడు కదా. అదేవిధంగా దీపక్ ప్రైజ్ బాంబేలో ఉంటున్నాడు. సునీత తణుకులో ఉంటుంది. వీరందరూ కూడా ప్రార్థన చేద్దాం.